బిడ్డ చావెట్టు తల్లి. అమ్మ పెట్టింది బాపు, నువ్వు వచ్చినాక అందరం కలిసి తాగుదామని ఆగినాం. అమ్మా బాపొచ్చిండే, అందరికి ఛాయ్ పెట్టుకొని తీసుకొని రా. తీసుకొస్తున్నా బిడ్డ. బాపు నువ్వు పోయి మొగం కడుక్కపో, పోయి మీ అల్లుని లేపుతా నేను. ఏంది బిడ్డ అల్లుడు ఇంకా లేవలేదా? లేవలేదు బాపు. ఏమయ్యా చాయ్ తాగే అసలే కొత్తగా లగ్గమే అల్లుడి ఇంటికి వచ్చే అని రాకుండా తాగితే ఎట్లుంటది? సరే బాపు నువ్వు ఉండు, నేను పోయి మీ అల్లుని లేపుతా. ఆగు బిడ్డ, నేనే లేపుతా. బావా బావా, అయ్యో బావా తెల్లారి ఎంతసేపు అవుతుంది? లే బావా, నిన్నే లేమంటే. వచ్చిన ఒప్పం కదా నీకోసమే. ఈ చలికి నిన్ను ఎంతగా పట్టుకుంటే ఎంత మంచిగా ఉండదు. పక్కపట్టి మంట పెట్టినట్టు. మంట పెట్టుడు కాదు, నువ్వు ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూస్తే నీ మొక్కమే మాడిపోతుంది. అయ్యో లే అల్లుడు. లేదా ఏంది వయసు మా అక్కలు ఎక్కున్నది, కొంపదీసి మా అత్తలు అయ్యండి. నేను ఎడతారా నీకు ముద్దు? మామ నువ్వా? మీ బిడ్డ అనుకున్నా మామ. ఇప్పుడు టైం ఎంత అయింది అల్లుడు? దానికి నా నిద్ర డిస్టర్బ్ ఎందుకు చేస్తుడు మామ? నీ ఫోన్ లో చూసుకుంటే తెలుస్తుంది కదా. చలి పెడుతుందని లేసలేవా? శాతం నైతలేని లేసలేవా? తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుడే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? నువ్వు 10-11 అయినా లేవు, ఈ చలికే లేసలేవు. చిచి నీకు సిగ్గుంది అల్లుడు? ముగ్గురిని గీ టైం దాకా కొట్టవా? అంటే చలికాలం కదా మామ, చలికి లేవ బుద్ధి కాలేదు. చలికి భయపడుతుంది నా బిడ్డనేం చేస్తావు? ఆయన నువ్వు లంగా దొంగ వేస్ట్ గా తెలిసినా కదా నా అక్కకి ఇచ్చిన మాట కోసం నా బిడ్డ నుంచి లగ్గం చేసిన ఆయన నువ్వు పలికి మాలని, నువ్వు వేస్ట్ గా, నువ్వు దరిద్రుని, నువ్వు మనిషివి, నువ్వు గాది, నువ్వు ఎందుకు పట్టినారా? నాన్న ఏమయ్యా? ఇల్లరిక వాళ్ళు అంటే ఇంటి నిండా పనిచేస్తాడు, ఇట్లా పొద్దుగా అంటాడు కాదు. ఈయనకు ఆ కుక్కకు తేడే ఉంది. నాన్న ఏమయ్యా? ఏహే ఆపురి మీ ఎవరు యాక్షన్. నువ్వు ఇటు చదువు ఫస్ట్. ఆయన కడుపులో ఉన్నది మొత్తం నన్ను తిట్టిన తర్వాత నువ్వు మెల్లగా నాన్న అనడం, ఈమెమో ఏమయ్యా అనడం. అయినా ఆయన అన్ని తిట్లు తింటా అంటే ఊరుకోవడానికి నేను బాద్షా సినిమాలో బ్రహ్మానందం కాదు, ఆయన అంతకు నుంచి నాజర్ కాదు. అయినా ఈ అట్టి సాపులు అమ్మే మొక్కం దాన్ని నేను చేసుకోబట్టే కదా నేను ఇన్ని తిట్లు పడతానా. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం నేను నిలబడి ఉంటానా. లేకపోతే దీన్ని యమునాడ జాతరలో బుగ్గలమ్మటోడు కూడా చేసుకోకపో. యమునాడ జాతరలో బుగ్గలమ్మటోడు కూడా చేసుకోకపో. నువ్వేమన్నా టైటానిక్ హీరోయిన్ అనుకుంటావా? అల్లుడు మీ మామ గురించి నీకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా, అవన్నీ ఏం పట్టించుకోకు. అయితే మాత్రం బిడ్డనిచ్చిన అల్లుడని చూడకుండా ఇష్టం ఉన్నట్టు తిడతాడా? మరి అన్ని మాటలు పడనవి పొద్దెక్కేదాకా ఎందుకు అంటాను? కోడి బియ్యంగా లేవరాదా? లేచేం చేయాలి? అలికి అల్లం ముగ్గేయాల. సలి సంకళ్ళకి వెళ్ళి వచ్చి కళ్ళకి వెళ్ళి వెళ్తాను. ఓహో నీ ఒక్కడికే పెడదు చలి, ప్రపంచంలో ఓనికి వెళ్తలేదు. ఐసు మీద పొనికి చలి పెడుతుందట. కానీ ముసలివా? అల్లుడు మీ మామ నువ్వు ఒక దగ్గర ఉంటే పాము ముంగిసా ఒక దగ్గర ఉన్నట్టే. గవన్నీ ఏం పట్టించుకోకు, నువ్వు మొహం కడుకోవచ్చుకోపో, చాయ్ తాగుదు. ఇంకేం కట్టుకోవాలి? ఇంతసేపు ఆయన గడిగింది చాలదా? ఇంతసేపు ఆయన గడిగింది చాలదా? అబ్బ బాబు నువ్వు బయటికి పోవే. మావత
మీసాలు రోషాలు ఉంటాయి సరిపోవు, కట్టం చేసే తెలివి ఉండాలి. మొగోడని మొలకలక వెళ్తే తెల్లెలక చూసి ఎల్లెలకి ఒకటట, తెల్లెలక చూసి ఎల్లెలకి ఒకటట. నీయసోటి మొగోడే, మొగోడట మొగోడు. ఏమయ్యా అమ్మా నువ్వు ఈ చల్లబడ్డ చాయ్ పట్టుకొని ఎంతసేపు ఉంటావే? ఇదే నేను వేడి చేసుకుంటా. ఏయ్ నువ్వు ముఖం కడుక్కో. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరణ. ఏమే కుక్క అన్నదిన టైం అయింది, బియ్యం పెట్టినావా? మొత్తం మీద నన్ను చేసుకునేదాకా ఒకటే పట్టు పట్టినావు. ఏదేమైనా నన్ను చేసుకున్నావు, నువ్వు గ్రేటే. నువ్వేమన్నా తక్కువనా ఏంది? నన్ను నీ వెంటబడేలాగా చేసుకున్నావు. అలవాటైన పానం ఊకుంటదా ఏంది? అలవాటైన పానం మనకే చూసేటోళ్ళంతా అన్నీ అయిపోయినాయి అనుకుంటున్నావు. నువ్వు ఇక్కడనే ఉంటే అన్ని కానిచ్చేటట్టున్నావు గానీ నువ్వు బయట తీసుకొస్తా. అది కాదు. ఏది కాదు నడు. ఏందయ్యా నువ్వు అల్లుని ఎటు పడితే అటే అనవాడుతీవి. లగ్గం కాకముందు అంటే అది వేరు, ఇప్పుడు కూడా వాడతాడా? లగ్గమైతే నేను కొమ్ములు వచ్చినాయా? చిన్నప్పటి నుంచి అబ్బ మీద బువ్వగాడు, నేను భయంలో పెట్టకపోతే ఇంకోళ్ళు పెడతారే. మాజాల్తి ఎంతైనా ఆయన మన మేనల్లుడు. ఆయన అంటే మాత్రం మన బిడ్డనన్నట్టు కాదా? జరా అనిగుండు నేర్చుకో. ఉసి పిచ్చిదానా, ఇల్లరిక వాళ్ళు నా మాత్రం అనకపోతే నెత్తినికి కూర్చుంటాడే, అందుకే భయంలో పెడతాన్నా. ఏంది మావా అత్త నువ్వేదో గుసగుస పెట్టుకుంటారో? అదేం లేదల్లుడు, గా రామయ్య నా లెక్కని ఇల్లరిక వాళ్ళని తెచ్చి ఇట్లా పెట్టుకుంటాట. ఆ ముండ కొడుకు 3 పూటలు తిరుగుకుంటూ ఇట్లా ఏమంటున్నాట, మన అల్లుడికి ఎట్లా కాదా అని చెప్తా అన్న. అవునా మావా, నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ కి నువ్వు చెప్పే డైలాగ్ సింక్ అయితలేదు మావా. చూసా అల్లుడు నీ లగ్గమై 10 రోజులు అవుతాంది. అవును మావా, అదొక్కటే అయింది. ఏందల్లుడు? అదే మావా, మా ఇద్దరు లగ్గమై 10 రోజులు బట్టి నాకు గడిచిపోయింది అంటున్నా. అల్లుడు ఇంటికాడు ఉన్నదిగా మాజాలు గాని, మనకు 5 ఎకరాల పొలం ఉన్నది. మనం ఆడికే పోయి పొలం నాటేపించి ఆడనే ఉండాలి. మీ అత్త ఆడికే సర్ది తీసుకుని వస్తుంది. మనం పొద్దుంతా ఆడనే ఉండి పొద్దుకిటికి రావాలి. ఏంది మావా నువ్వు అనేది? నేను పొలం కాడికి రావాలా? నేను చదువుకున్న చదివేంది, నువ్వు అనే మాట ఏంది? అసలు నా తెలుగు గురించి నీకేం తెలుసు? అసలు నా ఫ్యూచర్ ప్లాన్ ఏందో నీకు తెలుసా? అంటే బాధపడతావు కానీ అల్లుడు, నువ్వు ఎంత చదువుకునే లాభం? నీ తెలివంతా నా బిడ్డ చుట్టూ తిరగడానికి ఏం సరిపోయా? ఇక ఫ్యూచర్ ప్లాన్ అంటావా? ఓ పంచర్ షాప్ పెట్టుకోపోతే అయిపోయా. బాపు నువ్వు మళ్ళీ మొదలు పెట్టినవానే? ఆయనకు గా పని ఏం తెలుస్తుంది చెప్పు. నువ్వైతే చేతనైనన్ని రోజులు చెయ్యి, తర్వాత ఎట్లా మీ అల్లుడే చేస్తాడు కదా. నీ దూరం నమ్ముకుంటే నీ మేన కుండ నమ్ముకునేటట్టున్నాడు. కష్టం చేసే లక్షణాలు కనబడుతున్నాయి బిడ్డ. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరణ. కానీ వినవే? ఏంది మామ, నేను పొలం కాడికి రావున్నా? నీ బిడ్డకు విడాకులైన ఇస్తా గానీ నేను మాత్రం పొలంలోకి రాను. అంటే నువ్వు ఇప్పుడు పనికి భయపడి నాకు విడాకులు ఇస్తానంటావా? అందుకేనా నీ చుట్టూ తిరిగి మరి నిన్ను పెళ్లి చేసుకున్నది? అసలు నిన్ను కాదు బిడ్డ, నీ జబ్బని అనాలి. కడుపుకు అన్నం తింటున్నావు, గట్టి తింటే చెప్తున్నా అర్థం మనిషి గాలిగా ఎన్నిసార్లు చెప్ప నీకు? బాపు నువ్వు ఆగే, నువ్వు కూసో. అయినా నువ్వేందత్తా మామ బీప్లేస్ కుక్క లెక్క గంతగానం మొత్తుకుంటే నవ్వుతాన్నావు? నీకు తెలియదా అల్లుడు మామ ఎవరు తిడుతుండో?
వేసేసాడు, బాగా వేసేసాడు. అబ్బా ఇక నువ్వు ఆగుతావా బిడ్డ అల్లుని లోపల తీసుకోవా. మా అమ్మకి ఇచ్చిన మాట కోసం ఈ బట్టలు అమ్ముకునే ముఖం దాన్ని చేసుకున్నా, లేకపోతే దీని ముఖానికి నేను కూడా మా అక్కకి ఇచ్చిన మాట కోసమే నిన్ను భరిస్తున్నా. ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి అంటవైందని. ఏంది తలుపులేసుకుంటాడు? ఏంది మామ? నీ ఎదవ తెలివితేటలు నా ముంగట చూపించగలడు. ఇంకా నువ్వు తలుపులేసుకుని ముహూర్తం రాలే. నేను అందుకే లేదు మామ, మన ఇద్దరం కోపం మీద ఉన్నాం కదా, అందుకే ఎక్కువ చేపడదాకా ముఖం ముఖం చూసుకోవడం ఎందుకని ఎత్తన్నా. బాయ్. నేను నమ్మలుడు, నేను కూడా లోపలికి వస్తున్నప్పా. ఏడి మనిషి పొద్దుగాలనంగా వేయండి గరాడు అంత పని ఉంది ఏంది పొలం కాడ. అంత సట్టనే ఉంది కానీ గద్దెంపుతున్నావు ఎందుకే? ఏ బిడ్డకు నల్లునికి జంతు ఉడకబెట్టిద్దామని తెంపుతున్నా. అవుగాని ఎటువైనా నేను నీకోసం పొద్దు నుంచి చూస్తున్నా. నా కోసం ఎందుకే? అగో ఎందుకంటవేంది నీకేం తెలియనట్టు. బిడ్డకు అల్లునికి పెళ్ళై 15 రోజులు కావట్టే, ఇంకా వాళ్ళని ఒక్కడి చేసేది తెలియదా నీకు? ఒకడేసుడు పొలం కాడికి వస్తున్నానే, ఒకడే తాయింతరాడు, అందుకే ఆపుతున్నా నేను. గాదానికి గీదానికి పొంతన పెడతావేంది నువ్వు? మంచి రోజులు ఉన్నాయా గా పంతులను అడిగిరా? అడుగు లేదు, పొలం కాడికి వచ్చి ఆయన పొలంలో దిగినప్పుడు ఇద్దరిని ఒకడెత్తా, లేకపోతే ఆయన తినడు ఈయన తినడు. ఇది ఏమన్నా వెనకటి కాలం అనుకుంటున్నావా నువ్వు? పొరగాళ్ళు ఆగేతందుకు వెనకట అంటే నడిచింది, గవన్నీ కాదు కానీ నువ్వు పంతులను అయితే అడుగు, ఒకటి చేద్దాం. వయసు పొరగాలేనే ఆగుతారా? నీ గాయంత తెలియనట్టు చేస్తావు. అలా నువ్వు ఎప్పుడు కలపానో నాకు తెలుసు కానీ అయ్యవారిని అడిగి ఆ ముహూర్తం ఎప్పుడు నేను పెట్టిస్తా కానీ ఫస్ట్ అయితే అలా కలకుండా చూడు. పొలం నాటు పడ్డాం కానీ ఈ లెక్క ఈ కార్యక్రమం కలుగుతుంది. అర్థమైందా? ఓ నీ తెలివి తెల్లారా, అల్లుడింటే ఏమనుకుంటాడు? ఏమో గాదనుకును గీదానికి పొంతన పెడతావు నువ్వు. నువ్వు ఆగే, అల్లునికి ఎట్లా అయిపోయినా తెలియదా? నువ్వైతే నా వెనకరా. ఏం చెప్తాడో ఏమైనా. ఓయ్, మా బాబు చెప్పినట్టు మా బాబుతోటి పొలం కాడికి పోయి పని కాసరైతే ఏమైతుంది? సప్పుడేకి ఇంట్లుంటావు, ఆయన వచ్చినాకనేమో మాటలు అంటాడు. మంచిగుంటదా? ఇగో నువ్వు నన్ను మీ అయ్య మాటలు లేని మెల్లగా బుద్రగేయాలని చూడకే. నేను మా పొలంలోకే పోలేదు, నేను చదువుకున్నాని నేను జాబ్ ట్రై చేస్తున్నా. పనులకు మెల్లగా నాకు బుద్రగిచ్చి చెప్తాంది. అది కాదు బాబా, వినొచ్చు కదా. అది వచ్చి దాని సంగతి తర్వాత గాని ఏంటిది? ఇప్పుడు మన ఇద్దరి విషయం ఏం ఆలోచించినావు? ఆ విషయం గురించి అయితే ఆలోచించకు. అయ్యని వెనకేసుకొచ్చడానికి నా మీదకి బాగా మాట్లాడతావు. అల్లుడు మామ ఎటువైనా మామ, పొద్దున్న లేచి నీ గురించే చూస్తాన్న. పెళ్ళి అయితే చేసినా గానీ ఆ కార్యక్రమం ఉంది కదా, దానికోసం అయ్యవారి దగ్గరికి వెళ్ళినా. అంతే మామ, నాకు తెలుసు మామ. ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా, మన ఫేస్ కి అది కూడానా? అయితే 10-15 రోజుల దాకా ముహూర్తం లేదట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక అప్పటికి నాటు కూడా పడుతాయి కదా, ఇక తర్వాత ఏదున్నా కదనే పోయి వస్తా. వేసేసాడు, బాగా వేసేసాడు. అయిపోయి అరే ఆడు మన సిద్ధిగాడు కారా? అవునరా, వాడు సిద్ధిగాడే. వీడు మొన్ననే కొత్త లగ్గం చేసుకునే పెళ్ళంతో సరసం ఆడుకుంటా ఇంట్లో వాడానా, పెళ్ళ విడిచిపెట్టిన లెక్క పదాలు వాడాడేంద్రా. ఏమోరా, అడుగుంప. అరే సిద్ధు, రే ఏంద్రా పదాలు వాడవు? ఏంద్రా ఇది? ఏం చెప్పాలరా నా బాధ? నాకు మొన్ననే లగ్గమైందన్న విషయం మీకు తెలుసు కదరా? తెలుసు. ఏం చేయాలరా? పెళ్ళైందని సంబరపడాలో ఇక చెప్పుకుంటే మానం పోతుంది కానీ అద్దురా. ఇప్పుడు మంచి రోజులు లేవాట. అంటే వీనికి ఇంకా ఇప్పుడు నీ దగ్గరికి మేము ఎందుకు వచ్చినామంటే, మన దోస్తుగాళ్ళు అందరం కూర్చుని ఒక మీటింగ్ లో మాట్లాడుకున్నది ఏంటంటే, మన 31st దగ్గరికి వస్తుంది కదా తొందరలోనే.
దావత్ ఎవడిస్తారా అని మాట్లాడుకుంటే సిద్ధిగానికి మొన్ననే కొత్తగా లగ్గమైంది కదా, ఇక 31st దావత్ వాని పెళ్లి దావత్ కూడా ఇయ్యలే, అన్ననే కలిపి అని చెప్తుర్రు. నువ్వేమంటావు అని మాట్లాడదామని వచ్చినాం. ఇక అనేది ఏమున్నదిరా, మీరు అందరు పట్టుబట్టిన తర్వాత విడిచిపెట్టారు కదా, మా అంటే ఇంకో 2-3 వేలు ఎక్కువ అయితే కావచ్చు. సరే ఓకే చేసుకుందాం రా. ఓకే సరేనా? 31st దావత్ మామూలుగా ఉండదు ఈసారి, ఓకేనా? రైట్ మరి నేను ఇంటి మొక్కన పోతా, ఎక్కడికి పోయినా ఏం లాభం లేదు కానీ. సరే మరి మర్చిపోక మరే. ఓకే. బిడ్డా బిడ్డా అమ్మా బిడ్డ నీకు ఒక ముచ్చట చెప్తా, జర మంచిగా విను. మీకు పెళ్ళై 10-15 రోజులు అవుతుంది కదరా. అయితే మిమ్మల్ని ఒకటి చేద్దామంటే ఇప్పుడు రోజులు మంచిగా లేవట. బాబు పంతుల దగ్గరికి పోయి వచ్చిండు. జర పంతులు చూసి ముహూర్తం పెట్టదాక జర అల్లుని జర దూరం పెట్టు బిడ్డ. నేనుంటా గానీ మీరు మీ అల్లుడు నీ పిసదానా గట్లంటవేందే? జర నేను చెప్పింది నువ్వు సరే ఓ వారం 10 రోజులు అయితే జర ఎట్లన్నా వేసి దూరం పెట్టు, సరేనా? సరేనా? దగ్గర పిలుస్తాడు పోకు. మీద మీద చేయలేసినా కానీ వెయ్యనీయకు. నాకు తెలియదా? పుట్టి నీకు ఏమనిపించలేదా అని? ఎందుకు అనిపించేది? నాకైతే రోజు మంచిగా నిద్ర పోవాలనిపిస్తుంది. రోజు బిర్యానీ తినాలనిపించలేదా? నేను అనేది అది కాదే, ఇప్పుడు మన కొత్తగా పెళ్ళయింది కదా, పెళ్ళైన తర్వాత అది ఉంటది కదా, దానికోసం అంటున్నా. ఉంటది కానీ ఇగో పెళ్లి కాకముందేమో పెళ్లి అయిన దాకా ఏది లేదు అని దూరం పెట్టినావు. ఇప్పుడు పెళ్లి అయి 15 రోజులు అవుతుంది కదనే. ఏం చెప్పాలి నీకు? అది మా అమ్మ మన గ్రహ బలాలు మంచిగా లేవు, కొన్ని రోజులు అయ్యాక దూరం ఉండమన్నది. ఈ విషయం నీకెవరు చెప్పిర్రే? మా అమ్మ చెప్పింది. కిష్టమోహన్ దానా, ఇంకా సావుకు దగ్గరైన ముసలోళ్ళ మాటలు వింటరానే ఎవరన్నా? ఏమో, నమ్మకపోతే ఏమన్నా జరిగితే అమ్మో. మెంటల్ మొహం దానా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు సందు దొరికితే ముచ్చట పెట్టుకుందామా ముద్దు పెట్టుకుందామా అని ఉంటారే. నువ్వేందే అమ్మద్దన్నది తాతద్దన్నాడు అయ్యద్దన్నాడు అని అన్ని పురాణాలని నమ్ముతున్నావు. ఎట్టి ముఖం దానా, గవన్నీ ఏం లేవు. ఇగో మీ బాపు లేడు, మీ అమ్మ కూడా లేదు, ఒకసారి ఇంట్లో పోదాం. అద్దు, అన్ని సెట్ అయినాకనే ఏదైనా సరేనా? నీకు ఎట్లా చెప్పితే అర్థమవుతుంది నా బాధ. ఒక్కసారి ఒక 5 నిమిషాలు రా, నీకు ఒక విషయం అద్దు ఇప్పుడు విను అంటే కాదే. ఈ పిస మొక్కందా నువ్వు గిడ కూర్చున్నావా? నేను నీకోసం ఇల్లంతా చూస్తున్నా. ఇక మీద బట్టలు ఎండేసిన, తీసుకురాపో. సరే అమ్మా. బట్టలు అట్ట తీసుకొద్దాం. నా బిడ్డ ఒక్క తీసుకొస్తుంది అల్లుడు, నువ్వు కూర్చో. పో బిడ్డ పో. మావేటి వేడత్తమ్మా? మావా నిన్ను రమ్మన్నాడు, పో అక్కడ ఉన్నాడు బయట. నేనంటే ఎంత ప్రేమ మావకు, మస్తు ఇష్టం బిడ్డ నువ్వు అంటే. రిక్వెస్ట్ కొంచెం అటు జరగత్తమ్మా. బట్టలు నువ్వు తెచ్చుకుంటే మేమిద్దరం. వామ్మో వామ్మో, అల్లుని వాళ్ళకొని చూస్తుంటే ముహూర్తం పెట్ట ముందుకే మన్మరాలనే ఇచ్చేటట్టున్నాను. ఈయననేమో నాటేసదాకా కలవని అని. ఏం చెయ్యాలనో ఏమో, వీళ్ళిద్దరిని ఎట్లా కాపాడాలి నేను? అయ్యా నాయన ఏడున్నావు, జల్లి ముహూర్తం అన్న పెట్టి అయ్యా, వీళ్ళని కాపాడలేక నేను చేస్తున్నా. బట్టలు లేనిపోయింది కదా, ఇంకా రాలేదు కదా? వచ్చింది ఇంట్లో పోయింది. నువ్వు నేను తీసుకొస్తా, నువ్వు ఏమొద్దు, నేను పోతా. నువ్వు వాళ్ళుడు వాళ్ళుడు అమ్మా, నేను స్నానానికి పోతున్నానే, ఒక టవల్ పట్టుకొని పోతానా, చీర ఉన్న జాకెట్ పట్టుకొని రా, సరేనా? అమ్మ నా పెళ్ళమా, బాత్రూంలకు స్నానానికి వస్తానవా? ఇంట్లో దొరుకుతలేవు కదనే, బాత్రూమ్ లో దొరుకుతావు నువ్వైతే రా. అయ్యో బిడ్డ, బాబు బెంకు పోదామన్నాడు రా. ఫస్ట్ నేను చేసి వస్తాను, తర్వాత లేట్ అవుతుంది, సరేనా?
బల్లిగిరి ఉందా? లోపట లోపల ఏమైంది? లోపట ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య నువ్వు లోపల ఏం చేస్తావు? అంటే ఎట్లా చెప్పాలో అర్థమైతే లేదు. అత్త అసలు నేను కావాలని ఏందల్లుడు నువ్వు ఇంకా బాత్రూమ్ లో వచ్చినావు? కాదత్తమ్మా, మీ బిడ్డ వస్తుంది అనుకోని. ఎవరన్నా చూసుకోవా నువ్వు మెంటలుడా? బాత్రూమ్ ఏమైంది అల్లుడు? ఏమైంది బాత్రూమ్ లో? నీతోడు మామ. ఎవరికి చెప్పకపోతే నేను ఏమనుకోండి, కుంపగిన ముంచిన వాడే. ఏం జరిగిందో చెప్పు నువ్వన్నా. పెట్టి మొగన్నానా, నువ్వు వస్తావు అనుకో నన్ను ఉన్న నేటిగా సంబరానికి. మీ అమ్మ వచ్చింది, నేనేం చేయాలి? నీ పిసమొక్క పొడ నీకు అర్థమైతే లేదా? అల్లుడు ఎందుకు వచ్చిండో నీకు అందుకే చెప్పిన వాళ్ళిద్దరిని వెంటనే కలుపుదామని. ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళు ఆగుతలేరని. నడువిగా పోదాంప నాడు. అవునే, నాకు అర్థమైంది. ముహూర్తం లేకుండా పెట్టించుకొస్తా. అమ్మో ఈ బట్టలు లేకుండా పాప. అమ్మయ్య, ఈ రోజు కోసం ఎన్ని రోజులు అయితే చూడబట్టి దేవుని దయ వల్ల ముహూర్తం ఇప్పుడు వచ్చింది. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. హలో, నేను మా ఇంట్లోనే ఉన్నా గానీ నువ్వేంద్ర ఈ టైంలో చేసినావు? ఈ టైం అంటే ఏందిరా, ఇలా 31 దావతు మర్చిపోయినావారా? అబ్బా, ఇలా 31 కదా. అయిపోయి. అరే ఇలా నా ఫస్ట్ నైట్ రా వారి, జర అర్థం చేసుకోరే, నేను రాను. ఫస్ట్ నైట్ గిచ్చినట్టు అవన్నీ పక్కకు పెట్టి కూర్చుందర్రా, ఇలా దావతుందిరా అంటే మనం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అరే బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రాక ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తానరా. ఈ ఒక్క రోజుకు నేను లేకపోతే ఏం కాదు, రేపు మనం కలుసుకుందాం. నన్ను ఇడిచిపెట్టురా ప్లీజ్, నా బాధ అర్థం చేసుకోరా. అవన్నీ కాదు కానీ మనం ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామే కాదరా, ఈసారి నువ్వు లోపే పెట్టుంటదిరా. నువ్వు రావాలి ఖచ్చితంగా. 2000-3000 ఖర్చు పెట్టా అంటే యారా, మనోళ్ళందరూ వెనుకత్తురాట. నేను తిరుపతి ఇతర ఉన్న తొందర రారా, అవన్నీ పక్కకు పెట్టు. అరే నేను లేకపోతే ఏం కాదు, మీరు చేసుకోరా. అరే ప్రతి సంవత్సరం ఉన్నోడు ఖచ్చితంగా ఉండాలి. నువ్వు రావాలి, నీకు 31 అవర్స్ సెలబ్రేట్ చేసుకోవాలి అంతే. నువ్వేం మాట్లాడకు, నువ్వు తొందర అవన్నీ బజ్ చేసుకో తొందరరా. సరేరా, నేను మళ్ళీ చెప్తాగు. అరే మళ్ళీ ఎదురుకి లేదు రాదురా, నువ్వు తొందర రారా. మనోళ్ళు వెనకత్తురాట, నేను ఇద్దరమే తొందరరా. సరే ఉండు. ఫ్రెండ్స్ కదా, ఇలా 31 దాహతాట, నేను మర్చిపోయినా. పొట్టి ప్లీజ్ అర్థం చేసుకోయే. దోస్తులు కదా, నేను లేకపోతే ఫీల్ అవుతారు. జస్ట్ అట్లా కనబడి ఇట్లా వచ్చేస్తా అంతే. అయిపోయి ప్లీజ్ ఒక్క హాఫ్ అన్ అవర్ ప్లీజ్. సరే. అరే 31 దావతాన్ని నన్ను పిలిచారు. నేను ఆడ ఏ సిచ్యువేషన్ ఉన్నా మీకు తెలుసారా? ఏ సిచ్యువేషన్ ఉంటేందిరా, 31 అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది. పిచ్చోడా, సంవత్సరానికి ఒకసారి రా. ఇవాళ నా ఫస్ట్ నైట్ రా. నీ ఫస్ట్ నైట్ రోజు తప్పుకోవట్లేరా, 31 సంవత్సరానికి ఒకటే ఉంటది. నువ్వు కానీ సరే కానీ రా, ఆడ నా పెళ్ళం అలిగింది, నేను అర్ధ గంటలు వస్తానని చెప్పిన. చేసుకుంటారా? అరే ఇక మీరు కానీ నేను అట్లా కలిసి వస్తానని మా పొల్లోకి చెప్పొచ్చిన. మీరు ఎంజాయ్ చేయు, ఓకేనా? నేను మళ్ళీ తర్వాత వస్తా. అరే నా బాధ అర్థం చేసుకోరా. కాదురా, అరే సిద్ధుగా నేను ఒక అర్ధ గంటలు వస్తానని చెప్పొచ్చిండ్రా. ఈ మధ్యలో ఇచ్చి పెడతారా దోస్తానంటే ఎట్లుండాలరా? ప్రాణాలు జాన్లు ఇచ్చేయాలి ఒక్కొక్కరి కోసం. కూర్చోరా. కాదురా, నేను మళ్ళీ వస్తారా, నేను ఒక అర్ధ గంటలు వస్తా. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో.
నువ్వు ఇట్లా రా. నా మీద ఒట్టే. ఒక బీరకాయ అవుతున్నావు ఇంకో 2 3 తెప్పిద్దాం ఆగు, మన బ్యాచ్ వస్తుంది వెనక. రాజేష్ గారు వస్తుండు. అబ్బా అరే ప్రతి సంవత్సరం లెక్కనే ఈ సంవత్సరం కూడా మనం ఫుల్ ఎంజాయ్ చేయాలి, అర్థమైందా? మీరు అంటే నాకు ప్రాణం రా, మీరు లేకపోతే నేను ఎక్కడరా, అర్థమైందా? మనోడు వచ్చిండు ఇప్పుడు. నాకు టైం అబ్బా అరే అందరికి హ్యాపీ న్యూ ఇయర్, ఓకేనా? బాయ్, నేను పోతాను, నాకు ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉన్నది, ఓకేనా? ఓకే ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. నా పెళ్ళని చూస్తుంది కావచ్చు. బాయ్, గుడ్ నైట్ అందరికా. హ్యాపీ న్యూ ఇయర్. వెళ్ళవరా. నమస్తే. నువ్వు ఇంకా అనుకోలేదా? పిచ్చి ఉంటుంది ఆయన. పండుగ చాలా లేట్ అయింది ఇప్పటికే. పండుగ రేపు కొత్త సంవత్సరం కదా, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. నువ్వు పండుగ, అర్థమైందా? మనం ఈరోజు మంచిగా హ్యాపీగా మస్తు ఎంజాయ్ చేయాలి. పండుగ పండుగ బంగారం, మంచిగా పండుగ. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అందరికి నమస్తే, నేను మిరితిక. వెల్కమ్ టు RLR ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొట్టురి. థ్యాంక్ యూ. ఇంకా ఇటువంటి వీడియోలు పొట్టు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోరి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. RLR యూట్యూబ్ ఛానల్ తరపున ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.